హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే మామిడికాయలన్నీ కలర్ అయితే వచ్చేసినాయండి. చెట్లు ఇవన్నీ కోసేసాము. చూడండి, ఆవకాయ కాయలు, రసాల కాయలు అన్నీ కూడా కోసేసాము. పర్ఫెక్ట్గా చక్కగా అయితే ముగ్గిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని నీట్గా కడిగేసుకుందాము. కడిగేసుకుని జాము, మళ్ళీ చపాతీలోకి, పూరీలోకి, బొబ్బట్లోకి ఎలా తీసుకోవాలి ఏంటి అన్నీ క్లియర్గా చూపిస్తాను. జామ్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని. మనం జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి మనం మామిడి తాండ్ర కూడా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఇలా స్టోర్ చేసుకుని చూడండి, పళ్ళు అయితే పర్ఫెక్ట్గా చక్కగా ముగ్గిపోయినాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పెద్ద బాండ్లీ అయితే తీసుకోండి. ఇలా మీకు కావాల్సినన్ని ఫ్రూట్స్ అయితే వేసుకొని నీట్గా కడగండి. ముచ్చుకలు అది తీసేసుకొని ఈ సంవత్సరానికి ఒక్కసారి వస్తాయండి ఈ మామిడి పళ్ళు అయితే. మనం ఇలా స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తీసుకోవచ్చు. ఇలా చూడండి, ఫ్రూట్స్ అయితే కడిగాం కదా, ముచ్చుకు తీసిన తర్వాత ఇలా చుట్టూ మ్యాష్ చేయండి. చేసిన తర్వాత ఇలా జ్యూస్ అంతా కూడా నీట్గా పిండేయండి. ఎక్కడ కొంచెం కూడా ఉండకుండా చూడండి, మొత్తం అయితే ఇలా అయితే తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే మొత్తం కాయలన్నీ కూడా ఇలా అయితే మ్యాష్ చేసుకుని ఇలా తీసుకోండి. ఎక్కడైనా నీట్గా చుక్క ఉన్న కాయ అయితే పక్కన పెట్టేయండి. ఇలా ఫ్రెష్గా ఉన్న కాయ ఒక్కటే ఇలా తీసుకోండి. చూడండి, టెంకాయ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మీరు జ్యూస్ తీయాలనుకుంటే ఇలాగా, జామ్ తయారు చేసుకోవాలంటే ఇలాగా చూడండి, మీకు నిల్వ స్టోర్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఇలాగే తయారు చేసుకోండి. చూడండి, మొత్తం మీద ఎలా అయితే నేను తీసేస్తానండి. ఒక 20-30 కాయలు అయితే ఇలా తీసేస్తాను. గుజ్జు అయితే చూడండి చక్కగా వచ్చేసింది. మనకి సంవత్సరానికి ఒకసారే కదా, మీరు కొనుక్కునన్నా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడైతే నేను పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్లో మనం సాంబార్ కానీ కర్రీలు కానీ ఏమీ చేసి ఉండకూడదు. వాటర్ కాసిన బౌల్ అయినా సరే, పాలు కాసిన బౌల్ అయినా సరే తీసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని బౌల్ అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇలా పెట్టుకొని బాగా ఉడికించుకోండి. అడుగున అంటేస్తూ ఉంటుంది. లైట్గా మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అంతా ఇణికే వరకు కుక్ చేసుకుందాం చక్కగా. చూడండి, మొత్తం మీద ఎలాగైతే బాగా మ్యాష్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. వావ్, చూడండి పర్ఫెక్ట్గా బాగా దగ్గర పడుతుంది. బాగా కలుపుతానే ఉండండి, అడుగు అంటుకుండా. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇలా అయితే స్టోర్ చేసుకోవాలి. కావలసినంత పంచదార అయితే యాడ్ చేసుకోండి. మీకు స్వీట్కి సరిపడినంత పంచదార యాడ్ చేసుకోవచ్చు. జామ్కి పంచదార ఉండాలి, మామిడి తాండ్రకి పంచదార ఉండాలి, జ్యూస్కి పంచదార ఉండాలి. చూడండి, మనం ఫ్రూట్స్ అలౌట్లాగా తీసుకున్న, డ్రై ఫ్రూట్స్ అలౌట్లాగా తీసుకున్నా కూడా పంచదార ఉండాలి. ఇలా అయితే ఇందులోనే యాడ్ చేసుకుని బాగా ఉడికించుకుందాం. టేస్ట్ బాగుంటుంది, బాగా తిక్కిగా ఉడుకుతుంది. చూడండి ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో. పొగలు వచ్చేస్తుంది, బుడగలు వచ్చేస్తుంది. మనకి వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. పర్ఫెక్ట్ జామ్ లాగా ఉంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. చూడండి, తయారైపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు అలా తినేసేలాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అదే బాండ్లీ అయితే తీసుకుని మొత్తం చల్లార్చుకుందాం చక్కగా. ఇందులోకి అయితే చూడండి వేసుకుని మొత్తం చల్లార్చేసుకుందాం.
చల్లారే వరకు మనం గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి. పైన పొరలది కడతా ఉంటుంది చల్లారే కోల్ది. ఇలా అయితే బాగా తిప్పండి, తొరకలది కట్టకుండా బాగా తిప్పుకొని 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ 10 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ బాగా చల్లార్చేసుకోండి. చక్కగా చల్లారిపోయింది. చూడండి ఎంత తిక్కిగా అయితే ఉందో. వావ్, చూస్తుంటేనే చాలా బాగుందండి. అప్పటికప్పుడు తినేసేలా ఉంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కోల్డ్గా. చూడండి ఇంత తిక్కిగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టోర్ చేసేసుకుందాం. మీకు కావాల్సిన బాటిల్లో అయితే తీసుకోండి. మీరు ఎప్పుడైనా మామిడి తాండ్ర తినాలనుకున్నా కూడా ఆ బాటిల్ తీసుకుని మామిడి తాండ్ర పూసుకోవచ్చు. ఆ బాటిల్ తీసుకుని జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎన్నో విధాలుగా మనం బ్రెడ్ తెచ్చుకున్న జామ్లా పెట్టుకొని తినేయచ్చు. చూడండి చాలా చక్కగా చపాతీలోకి, పూరీలోకి, పరోటాలోకి, బొబ్బట్లోకి అయితే ఫేమస్ అండి ఈ జామ్ అయితే. మాకు దావణగిరిలో అయితే ఈ జామ్ కంపల్సరీ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసుకుంటారండి. మనం ఇందులో కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మాకు అక్కడ ఫేమస్ అండి బొబ్బట్లోకి జాము. వావ్, చూడండి చక్కగా ఇలా అయితే స్టోర్ చేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. మనకు అవసరం లేదంటే మామిడి తాండ్ర పోసుకోవచ్చు, జ్యూస్ తయారు చేసుకోవచ్చు, ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. మనకు అప్పటికప్పుడు మామిడి పళ్ళు అవుతాయి, ఎప్పుడంటే అప్పుడు దొరకవు. ఇలా మనం స్టోర్ చేసుకుంటే తీసుకుని మనం ఫ్రిడ్జ్లోంచి ఏదైనా తయారు చేసేసుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు మీకు జ్యూస్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అయితే స్టోర్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇలా స్టోర్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సంవత్సరానికి ఒక్కసారే కొనుక్కునన్నా సరే మీరు స్టోర్ చేసుకోవాల్సిందే. పిల్లలు కావాలన్నప్పుడు అది అప్పటికప్పుడు తీసి ఇలా అయితే ఇవ్వచ్చండి. ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఉపయోగించుకునే ముందు 1 గంట ముందు తీసుకుంటే సరిపోతుంది. చక్కగా స్మూత్గా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నేను జ్యూస్ అయితే తయారు చేయబోతున్నాను. కూల్డ్ అయితే అయిపోయింది. చూడండి ఒక గ్లాస్ అయితే తీసుకుని, మీకు చిక్కగా కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, పలసగా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ కూలింగ్ వాటర్ అయితే ఉండాలి. మీకు స్వీట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నానండి. ఇలా అయితే చాలా ఇష్టం అండి నాకు. సబ్జా గింజలతో తీసుకుంటాను నేను ప్రతి ఒక్కటి కూడా. మనకి వేడి చేయకుండా ఉంటుంది. సలవకు సలవ, టేస్టీకి టేస్టీ. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఒక్క సంవత్సరం పాప కాడి నుంచి 90 ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చు. ఇలా అయితే చూడండి బాగా మ్యాష్ చేయండి. ఎప్పుడు కూడా మనం సబ్జా గింజలు మనం జ్యూస్ ఎంతైతే తీసుకుంటామో సబ్జా గింజలు కూడా అన్నీ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఇలా అయితే మొత్తం మిక్స్ చేయండి. మీకు స్వీట్ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను బాదామి, జీడిపప్పులు ఇలా అయితే యాడ్ చేస్తున్నాను. ఈరోజు అయితే మనం జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాం. చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా చూడండి జామ్ కూడా ఇలా వేసుకుని మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ జామ్ అయితే తీసుకుందాం. చాలా బాగుంటుంది. నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఏదో 4 రకాలు 3 రకాలు వేసి. చూడండి సబ్జా గింజలు కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే మనకి వేడి చేయకుండా కంపల్సరీ మీరు ఏ జామున్ ఎలాగైనా తయారు చేసుకోండి, సబ్జా గింజలు వేసుకుని తీసుకోండి. మనకి హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు. సలవకు సలవ, కొవ్వు కూడా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వావ్, చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చూడండి ఇలా అయితే మొత్తం మిక్స్ చేయండి.
డ్రై ఫ్రూట్స్ అండి, మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. పుచ్చపప్పు అన్నీ వేసుకోవచ్చు అండి. సన్ఫ్లవర్ సీడ్స్ చూడండి, కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. అంజూర్ కానీ మొత్తం అన్నీ వేసుకోవచ్చండి. హెల్త్కి అయితే చాలా మంచిది. సూపర్ టేస్టీ అండి. ప్రతి డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలా నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఇంకా ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకుని తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకుని ఇలా తయారు చేసుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా తయారు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా. నా వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, నన్ను అయితే చాలా ముందుకు నడిపిస్తున్నారు. నా వెనకాల మీరు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. వావ్, సూపర్ టేస్టీ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.